రాల సాహసం. లీలా అనే చిన్నారికి కొత్త విషయాలు నేర్చుకోవడమంటే చాలా ఇష్టం. ఒకరోజు ఉదయం తన చిట్టి చిలుకతో కలిసి ఆడుకుంటూ ఆకాశంలో ఒక పెద్ద ఎగురుతున్న వస్తువును చూసింది. అది ఏమిటి చిట్టి అని అడిగింది. చిట్టి, ఏరోప్లేన్. లీలా ఆశ్చర్యంగా చూసింది. ఏరోప్లేన్ అంటే ఏస్తో మొదలవుతుంది కదా అని లీలా అంది. ఆమె తన వేలితో గాలిలో ఏష్ అక్షరాన్ని గీసింది. తరువాత లీలా తన ఇంటి పెరట్లోకి వెళ్ళింది. అక్కడ ఒక అందమైన తేనెటీగ పువ్వుల చుట్టూ తిరుగుతోంది. తేనెటీగ అంటే బీ డాష్తో మొదలవుతుంది కదా చిట్టి అని లీలా అడిగింది. చిట్టి, బజ్ బజ్. లీలా తన పిల్లి కోసం చూసింది. అది ఒక కుర్చీ కింద నిద్రపోతోంది. పిల్లి అంటే సీ డాష్తో మొదలవుతుంది కదా అని లీలా అంది. అది మెల్లగా తన కళ్ళు తెరిచి మ్యావ్ అంది. లీలా ఆకలితో ఉంది. ఆమె కిచెన్లోకి వెళ్ళి తన తల్లిని నాకు ఒక డోనట్ కావాలి అని అడిగింది. డోనట్ అంటే డీలాస్తో మొదలవుతుంది కదా అని లీలా అంది. లీలా బయట ఆడుకోవడానికి వెళ్ళింది. అక్కడ ఒక పెద్ద ఏనుగు బొమ్మ కనిపించింది. ఏనుగు అంటే ఈతో మొదలవుతుంది కదా అని లీలా ఆనందంగా అంది. సాయంత్రమైంది. లీలా తన తండ్రితో కలిసి చేపలు పట్టడానికి నది దగ్గరికి వెళ్ళింది. చేప అంటే ఎఫ్ డాష్తో మొదలవుతుంది కదా అని లీలా అంది. ఆమె ఒక చిన్న చేపను పట్టుకుంది. ఇంటికి తిరిగి వస్తుండగా లీలా ఆకాశంలో ఒక గూబను చూసింది. గూబ అంటే జీతో మొదలవుతుంది కదా అని లీలా ఆశ్చర్యంగా అంది. లీలా తన ఇంటికి చేరుకుంది. ఆమె తన చేతిలో ఉన్న చేపను చూపిస్తూ ఈ రోజు నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. లీలా తన చిట్టి చిలుకతో కలిసి పడుకుంది. ఏ బి సి డి ఈ ఎఫ్ జి ఇంకా చాలా అక్షరాలు నేర్చుకోవాలి కదా చిట్టి అని లీలా అంది. చిట్టి కలలు కను లీలా. లీలాకు తెలుసు ప్రతిరోజు ఒక కొత్త అక్షరాన్ని నేర్చుకోవడానికి ఒక కొత్త సాహసమని.